ఉండొచ్చు. మీకు రష్మికి ఉన్న బెస్ట్ టైమింగ్ ఏంటి, బెస్ట్ బాండింగ్? నాకు రష్మికి ఎక్కువ శాతం ఇప్పుడైతే శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎందుకంటే ఆ అమ్మాయి కంటిన్యూ యాంకర్ కాబట్టి మనం ఆ అమ్మాయితో పాటు ట్రావెల్ అవుతున్నాం కాబట్టి. కానీ అమ్మాయికి చాలా కమిట్మెంట్. అసలు ఎంత కమిట్మెంట్ అంటే అమ్మాయికి పదం తెలియకపోతే కూడా ఆ పదం తెలుసుకొని చేస్తుంది. నాలెడ్జ్. చాలా మంచి అమ్మాయి అండి ఆ అమ్మాయి. చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. చాలా ప్రొఫెషనల్. ఈ మూగజీవుల విషయంలో ఎప్పటికప్పుడు వాటిని ఫాలో అవుతూ ఎక్కడెక్కడ కొన్ని డాగ్స్ని వాటిని ఎవరైనా వదిలేసిన లేకపోతే వాటికి ఏదైనా ఇది ఉన్నా అన్నీ ఫాలో అవుతూ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక డాగ్ ఇలా ఉండిపోయింది, దీన్ని ఎవరైనా తీసుకుంటారా అని ఇట్లా పోస్టులు పెట్టడం కానీ వాటి రిలేటెడ్ కానీ వాటికే చాలా వాల్యూ ఇస్తుంది. అలాంటిది ఇంకా మనుషులకు అమ్మాయి ఇంకా విపరీతంగా చాలా చాలా పెద్ద ఎమోషనల్ పర్సన్. ఆ పైకి అంత యాక్టివ్గా అంత కనపడుతుంటుంది కానీ ఆ అమ్మాయి చాలా సెన్సిటివ్. ఎప్పుడు మెసేజ్ పెట్టినా అమ్మాయి రియాక్ట్ అయ్యే విధానం ఎంత ఫాస్ట్గా ఎంత ప్రొఫెషనల్గా మాట్లాడిద్ది అంటే బయట పిచ్చి పిచ్చిగా మాట్లాడుకునే వాళ్ళని చూస్తే నాకు ఎంత జాలేస్తుంది అంటే వాళ్ళే అమాయకులు అనిపిస్తుంది. అందరూ కష్టపడి వచ్చిన వాళ్ళండి. వాళ్ళందరూ కూడా ఒక చిన్న పొజిషన్ నుంచి వచ్చిన వాళ్ళు. ఈవెన్ అనసూయ గారు. ఇప్పుడు అనసూయ గారి టాపికే. ఇప్పుడు అనసూయ గారి టాపిక్ వచ్చినప్పుడు మీ మీద వచ్చిన మీమ్స్, మీ మీద ట్రోల్ అయినంత ట్రోలింగ్ నాకు తెలిసి జబర్దస్త్లో ఎవరి మీద అవలే. ఏం లేదండి, అనసూయ గారిని కూడా చాలామంది ఒక డ్రెస్ను బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తుంటారు. కానీ అనసూయ గారు చాలా స్ట్రిక్ట్ అండి. అమ్మాయి అంత ఈజీగా ఒక పర్సన్ ఎవడైనా చనువు తీసుకున్నా వాడిని ఎక్కడ కట్ చేయాలో కూడా తెలుసు. అమ్మాయి లైన్ తెలుసు. అయ్య బాబోయ్, అమ్మాయి చాలా ఆ విషయంలో అసలు. కాబట్టి చాలామంది కొంచెం తక్కువగా అనుకునే వాళ్ళకి నేను నా ద్వారా చెప్తున్నాను, అసలు అమ్మాయి తక్కువ కానీ ఎందుకు ఇప్పుడు మరి మీరు అంత ఫ్రెండ్ కదా, ఎందుకు ఈ అమ్మాయి ప్రతి ఒక్కరికి రియాక్ట్ అవ్వటం, ఎందుకు సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వటం, వాటికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తుంది? కొంతమంది అంతేనండి, మనకు తెలియకుండా మనం ఏంటంటే వాటికి అవి చూడగానే తెలియకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో కోపం వస్తుంది. కొంతమంది కంట్రోల్ చేసుకుంటారు. ఆ అమ్మాయి అలా చేసుకునే మనస్తత్వం కాదు. దాన్ని ఓపెన్గా ముందు మాట్లాడేయాలనే ఉంటుంది అమ్మాయికి. ముందు అది సాల్వ్ చేసుకుంటే నేను ప్రశాంతంగా ఉంటాను అన్న ఫీల్. ఇప్పుడు మీరు అంత జర్నీ చేసి అంత ఫ్రెండ్స్ కదా, ఎప్పుడు చెప్పలేదా నేను ఎందుకు అని? జనరల్గా మా వాళ్ళందరూ జోక్గా, ఎందుకంటే మీకు వెంటనే వచ్చి వాళ్ళకి రిప్లై అవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తే వాళ్ళు ఇంకా హీరోలా ఫీల్ అవుతారంటే, నాకు అవన్నీ నా గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే నేను అక్కడికక్కడ తేల్చుకోవాల్సింది అంతే. అదొక స్టైల్ అంతే. మనం ఆ అమ్మాయి అంటే ఇప్పుడు మీరు అంటే మీలాంటి ఒక మంచి కోరేవాళ్ళు ఫ్రెండ్స్ పక్కన తిరిగే వాళ్ళు చెప్తే కూడా వినరా? వినకపోవడం అనే సమస్య కాదు, కానీ ఆ అమ్మాయికి అది మైండ్లో ఉన్నంతసేపు వేరే వర్క్ చేసుకోలేనేమో అన్న ఫీల్, స్ట్రెస్లో ఎందుకు వాడెవడు నన్ను అనడానికి అన్న ఫీల్ మైండ్లో తిరుగుతూ ఉంటే ఇంకో పని మనస్ఫూర్తిగా చేయలేరని ఫస్ట్ ఆ పని పూర్తి చేసి చెప్పు. కానీ చాలా ఏడుస్తుంది, బాధపడుతుంది, స్ట్రెస్ అవుతుంది అమ్మాయి. నాకు వాళ్ళ హస్బెండ్ కూడా చాలా క్లోజు. ఆయనకి మీకు మధ్యలో ఎలా ఉంటుంది కెమిస్ట్రీ? ఎప్పుడైనా షూటింగ్కి వాళ్ళతో పాటు వచ్చినప్పుడు కలవడం తప్ప మనకేమంత ఇది లేదు. కానీ కౌంటర్స్ అయితే వేస్తాను, ఈవెన్ ఆయన మీద కూడా కౌంటర్స్ వేస్తాను. అదే వేస్తారు. ఆయన్ని కూడా హీరోయిన్ చేసేసారు, ఆయనకి సంబంధం లేకుండా కూడా. నటుడిగా ఎక్కడ కనబడకపోయినా ఇప్పుడు అందరికీ తెలుసు ఆయన. శశాంక్ భరద్వాజ్ అంటే బాగా అందరికీ తెలుసు. వాటిని ఎలా తీసుకునేవాళ్ళు? వాళ్ళు చాలా స్పోర్టివ్గా తీసుకుంటారండి. అమ్మాయి కానీ వాళ్ళ హస్బెండ్ కానీ కనపడినప్పుడు వాళ్ళు అందరూ స్కిట్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు, చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు, అందులో ఏ డౌట్ లేదు. ఆది అంటేనే జబర్దస్త్ అనే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది కాబట్టి ఉంది అఫ్ కోర్స్. ఉండేవాళ్ళకి వాళ్ళందరూ కూడా ఓన్ చేసుకుంటారు, కాదంటారా నేను చెప్పేది? ఆ ముగ్గురు పేర్లు కూడా వస్తుంది తప్పని. ఆది అలా ఫేడ్ అవుట్ అవగానే నెక్స్ట్ ఫేజ్లోకి వచ్చేళ్ళకి మరో ముగ్గురు, గెటప్ సీను, రామ్ ప్రసాద్, సుధీర్. వీళ్ళ ముగ్గురితో ఎలా ఉంటుంది మీ ప్రయాణం? నాకు చాలా క్లోజ్ అన్న ముగ్గురు. నేను ముగ్గురితో చాలా ట్రావెల్ అయ్యాం. మేమందరం ఒకే చోట కలిసి పార్టీలు చేసుకున్నాయి కానీ, కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకున్నాయి కానీ చాలా ఉన్నాయి. చాలా మంచి ఫ్రెండ్స్ నాకైతే. నేను యాక్చువల్గా ముగ్గురిని అన్న అని పిలుస్తా. నాకు బాగా క్లోజ్ అనమాట. ఇప్పుడైతే ఇంకా రామ్ ప్రసాద్ అన్న నేనైతే ఇంకా బాగా క్లోజ్. శ్రీదేవి డ్రామా కంపెనీ మేమిద్దరం ఇంకా బాగా క్లోజ్ అయ్యాం. కానీ మీలో మీకు అసలు గొడవలే రావా? అస్సలు ఎప్పుడు లేదన్న. వాళ్ళ స్కిట్ జరిగేటప్పుడు నేను వాళ్ళ దాంట్లో చేసిన స్కిట్లు ఉన్నాయి, వాళ్ళు నా దాంట్లో చేసిన స్కిట్లు ఉన్నాయి. పరస్పరం మనకు ఆ స్కిట్కి అవసరం ఉంది అనుకుంటే మేమందరం కలిసి చేసిన స్కిట్లు చాలా ఉన్నాయి. ఈవెన్ డీలో నేను సుధీర్ కాంబినేషన్లో రెండు సీజన్లు కూడా చేసాం. చాలా బాగా, అంటే స్టిల్ ఇప్పటికీ ఆ రీల్సే వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి కాంబినేషన్ స్కిట్స్ చేసాం.
ఇంకా శ్రీనన్న నేను కాంబినేషన్లో ఒక షో చేసాం, సినిమా చూపిస్తాం మామ. అవును. ఇప్పుడు రామ్ ప్రసాద్ బ్రదరు నేను ఇద్దరం శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తాం. అలా వాళ్ళతో నాకు విడివిడిగా కూడా వాళ్ళు నాతో కలిసి చేసిన షోలు ఉన్నాయి. ఇలా ముగ్గురులో హూ ఇస్ ద టాలెంట్ పరంగా లెక్కేస్తే ఆ ముగ్గురులో అసలు ఎవరెవరిలో ఏం టాలెంట్ అధికంగా మీకు ఇష్టం? ఒక్కొక్కటి ఉందన్న స్పెషల్ టాలెంట్. నిజమే. ఒక్కొక్కరిలో ఒక్కొక్కరు. ఇప్పుడు రామ్ ప్రసాద్ అన్న తీసుకుంటే మనోడు రైటర్ కమ్ నాలాగా రైటర్ కమ్ ఇది కాబట్టి ఎంత కాదనుకున్నా వాళ్ళ సక్సెస్లో ఇతని పాత్ర కొంచెం ఎక్కువే ఉంది. ఎందుకంటే వాళ్ళకి తగ్గట్టు ఆలోచించి చెప్పు మళ్ళీ. కంపల్సరీ నేను షూర్ షాట్ వాళ్ళ ముందైనా చెప్పేస్తా. వాళ్ళ ముగ్గురు సక్సెస్ లో రామ్ ప్రసాద్ అనే అతనిది కొంచెం ఎక్కువ పాత్ర ఉంటుంది. ఎందుకంటే మనోడు ఇప్పుడు సుధీర్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు రాయాలి, మళ్ళీ సుధీర్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు కౌంటర్స్ రాస్తే సరిపోద్ది, మళ్ళీ గెటప్ సీన్ అన్న బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు డ్రామా రాయాలి, మళ్ళీ మనోడికి తగ్గట్టు అది ఒక ఫ్లో. ఇప్పుడు నాది ఉందంటే నాది వన్ సైడ్ వారు. అసలు మర్చిపోయా నేను, నువ్వు ఆ సెలెక్ట్ చేసుకునే ఆ పర్సన్స్ నీ పక్కన ఉన్నవాళ్ళు నేను అనుకుంటాను ఒక్కోసారి వాళ్ళు కూడా చాలా హిలేరియస్. నువ్వెంత చేస్తావో, నీ డైలాగులు ఎంత బాగుంటాయో, వాళ్ళ రియాక్షన్స్ ఎస్పెషల్లీ నాకు ఆయన పేరు రైజింగ్ రాజు, వాళ్ళని ఎక్కడి నుంచి పట్టుకొచ్చే వాళ్ళని, వాళ్ళు ఏంటి అసలుకి. నాకు ఎప్పుడైతే నేను అభియాన దాంట్లో సెకండ్ కంటెస్టెంట్గా చేస్తున్నానో నాకు కొంత ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బాగా చేసుకోరా తర్వాత నువ్వు టీమ్ లీడర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ ఉంది అన్నప్పటి నుంచి నేను కొంచెం ఎతుకులాట ప్రారంభించాను, నాకు ఎవరెవరు కరెక్ట్ అవుతారని. అప్పుడు ఈయన రాజుగారు ఏమో చంటి అన్న టీంలో చేస్తూ ఉండేవాడు. నాకు కొంచెం ఆయన నాకు ఒక అలాంటి పర్సన్ కావాలి, ఇంకొకరు అట్లా వెతుక్కొని సెలెక్ట్ చేసుకున్నాను అన్నట్టు. మీ అన్నీ కూడా విపరీతమైన సర్కాస్టిక్, విపరీతమైన సెటైరిక్ ఉంటుంది. అది ఇదంతా ఎక్కడి నుంచి చూసారు మీరు? నాకు త్రివిక్రమ్ గారు అతడు సినిమాలో బ్రహ్మానందం గారి ఎంట్రీ ఉంటుంది. అవును. వచ్చిన దగ్గర నుంచి ఉన్న 10 నిమిషాలు దడదలాడించి వెళ్ళిపోతాడు అంతే. నాకు ఆ ఫ్లో బాగా ఇష్టం. నాకు అదే ఇన్స్పిరేషన్. మనకిచ్చే టైం స్క్రిప్ట్ టైం 10 నిమిషాలు. ఆ 10 నిమిషాల్లో నేను ఎందుకు ఏదో కథ చెప్పాలి, ఏదో డ్రామా చేయాలి, ఎందుకు ఇవన్నీ నాకు 10 నిమిషాలు ఇచ్చారు, నేను దడదలాడించి వెళ్ళిపోతాను. అక్కడున్న అట్మాస్ఫియర్ ప్రతి ఒక్కదాన్ని వాడతావు. రోజా గారు, నాగబాబు గారు, అనసూయ గారు, ఆ ఉన్న మీ కంటెస్టెంట్లు, నువ్వు చెప్పాలనుకున్న 5 నిమిషాల కంటెంట్ అంతే. అంటే నీ దగ్గర ఇంత కంటెంట్ ఉంటే దాని చుట్టూ నువ్వు ఆ క్యారెక్టర్స్ నల్లుకొని అంతే ఆ రోజుకి అది అనగానే మేడం మిమ్మల్ని కదండి అని చేసేస్తావు.